మీరు ఆత్మలో ఉండి విశ్వాసంతో ప్రార్థనపూర్వకంగా ఏకాగ్రత కలిగి ఏక మనసు కలిగి ఉంటూ ఉండండి. పరిశుద్ధాత్మదేవుడు మన గృహాలని మన కుటుంబాలని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. గత వారంలో మనము అపోస్తలుల కార్యంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళకి పిలిపెట్లు వచ్చింది సీమోనుకు అనే విషయాన్ని మనం గుర్తు చేశాం. అంటే చదవబడిన వాక్యాన్ని నేను మీకు అర్థం చేయించకుండా ఒక్కసారి పేతురు జీవితంలో గతంలోనికి వెళ్దాము, ఆయన రక్షణ జీవితంలోకి వెళ్దామని మీకు జ్ఞాపకం చేశాను. నిజంగా చదువుకున్నాం మనం గత వారంలో మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనం నుండి 20 వరకు చదువుకున్నాము. కాబట్టి అక్కడ ఉన్న విషయాలను ఒక్కసారి మీకు మరలా జ్ఞాపకం చేసి ఇంక కొంచెం ముందుకెళ్దాం. హల్లెలూయా. ఏంటంటే, నేను పిలిచిన వెంటనే వలలు విడిచి వెళ్ళిపోయారంటే ఇది ఎట్లా సాధ్యమైంది? బైబిల్లో ఉంది. హల్లెలూయా. బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనం వరకు దయచేసి అందరం తీద్దామా మరోసారి. హల్లెలూయా. 4వ అధ్యాయం తీయండి. హల్లెలూయా. హల్లెలూయా. 17వ వచనము నుండి 20 వరకు కలిసి చదువుకుందాం. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రములో వల వేయుట చూసెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరులుగాను చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆమేన్. హౌ పాసిబుల్? హల్లెలూయా. అట్లంటే 199 విషయాలు మీకు చెప్తున్నాను. ఎప్పుడన్నా వెంటనే ఒబీడియన్స్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఆలోచించండి. జస్ట్ వెంటనే అంటే ఇది వెంటనే జరిగింది కాదు. హల్లెలూయా. ఆ క్షణంలోనే జరిగింది కాదు, ఆ రోజే జరిగింది కాదు. హల్లెలూయా. వీరి లోపల వెంటనే లోబడ్డారంటే వీరికి తెలుసు క్రీస్తు గురించి. హల్లెలూయా. ఎలా తెలుసు? ఆలోచించండి. ఎలా తెలుసు? బాప్తిసం ఇచ్చి యోహాను ఎందుకు వచ్చాడు భూమి మీదకి? ఎవరి కొరకు వచ్చాడు? ఆయన వచ్చి చేసిన పనేంటి? హల్లెలూయా. మీకు ఈరోజు చాలా విషయాలు తెలుస్తాయి. హల్లెలూయా. బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు కొరకే కారణ జన్ముడుగా పుట్టాడు. యేసు ప్రభుకు బాప్తిసం ఇచ్చి యోహానుకు 6 మాసాలే తేడా. అతని పుట్టుక పవిత్రము, అతని జీవితము ప్రత్యేకము. కడు వృద్ధులైన ముసలి వాళ్లకు యాజక ధర్మం చేస్తున్న జకర్యా, ఎలిజబెతులకు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను జన్మించాడు. హల్లెలూయా. వాళ్ళు దేవుని కట్టడల చొప్పున నీతిమంతులుగా యథార్థంగా వాళ్ళు జీవిస్తున్నారు. వారి జీవించే జీవితాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని చూసింగ్ చేసుకున్నాడు. హల్లెలూయా. ఊరికనే మనల్ని రక్షించలేదు. యేసే దగ్గరికి రాకముందు ఏదో ఒక లక్షణం ఆయనకు నచ్చింది మీ లోపల. ఆ ఒక్కదాన్ని బట్టే ఈరోజు రక్షణలోకి నడిపించాడు. నమ్మండి. వీళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, జకర్యాతో చెప్పిన మాట ఏంటంటే, కడుపులో పుట్టినది మొదలుకొని మద్యము సేవించొద్దు, ద్రాక్షరసం ముట్టొద్దు, అందరిలాగా భోజనం చేయొద్దు. ఆయన ఆహారము మిడతలు, తేనె. కడుపులో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మరియకు గర్భవతి, రక్త ముద్ద. 6 నెలల గర్భవతి ఎలిజబెత్. వీళ్ళు కొంచెం దగ్గర బంధువులే. అక్కడికి వెళ్తే
ఈ మరియా వందనం వచ్చిన చెప్పింది, ఇట్లా వందనాలు అని చెప్పింది. అది అలవాటు అన్నట్టు. ఈ అలవాటు నుంచి ఒక నిత్యనూతనంగా మనల్ని మనము మోల్డ్ చేసుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు చేసే ఆచార సంబంధమైన పనులలో ఆ చట్రంలో ఇరికిపోవడం వలన మన మైండ్లో నూతనత్వం అనేది లేదు. హల్లెలూయా. భిన్నంగా చేయాలి. అందుకని మీరు కన్నా మీ చిన్న పిల్లలను చూడండి, వాడు ఒక్కొక్క రోజు భిన్నంగా ఉంటాడు. వాని ఆటలు, వాని పాటలు. చిన్నపిల్లలు 5 సంవత్సరాల లోపు, 4 సంవత్సరాల లోపు, 3 సంవత్సరాల లోపు అసలు ఎంత హ్యాపీగా ఉంటారు, ఎంత సంతోషంగా ఉంటారు, వాళ్ళ మైండ్ ఎంత షార్ప్గా ఉంటుందంటే మనకు కొన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ అభిప్రాయాలన్నీ మనల్ని అనుస్తుంటాయి. అనుచొద్దు. ఆత్మదేవుడే నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అంటే మెంటల్గా స్వతంత్రాలు అయిపోవాలి, ఫిజికల్గా స్వతంత్రం అయిపోవాలి, ఆత్మీయంగా కూడా స్వతంత్రం అయిపోవాలి. ఎందుకంటే వాక్యము సత్యము కనుక, దేవుని మాట సత్యము కనుక, దేవుని వాక్యము మిమ్మల్ని స్వతంత్రులు. అంటే ఫ్రీడమ్ అంటే మనం పాడయ్యే ఫ్రీడమ్ కాదు. ఫ్రీడమ్ను ఉపయోగించుకొని, స్వాతంత్రాన్ని ఉపయోగించుకొని దుష్టత్వాన్ని కప్పుపెట్టి ఏదేదో చేసేది కాదు. ప్రభువును మహిమపరిచేది, కుటుంబానికి, పిల్లలకు దీవెనకరంగా ఉండేది, ఇంటికి క్షేమాన్ని కలిగించేది, పరిశుద్ధాత్మ దేవుడు మనతోనూ మన గృహంతో నడవగలిగే అనుభవంలోనికి నడిపించేది. హల్లెలూయా. కొన్ని మంచి విషయాలు మీకు ఇష్టం లేకపోయినా రుద్దుకోవాలి. చెడు మనం రుద్దుకోకపోయినా అంటుకుంటుంది. హల్లెలూయా. అయితే మీ మైండ్లో ఒక ఆలోచన రావాలి. ఏంటి ఆలోచన అంటే, నేను మారాలా, నా మనసు మారాలా, నా ఆలోచన విధానం మార్చుకోవాలా. ఆలోచన విధానం మార్చుకున్న ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా ఆ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండకపోతే నన్ను గల్లబట్టి అడుగు, నేను చెప్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా మార్పు చెందుతావు. మీ ఇల్లు చిన్నపాటి పరలోకం అయిపోద్ది. ఎందుకు? మీరు దేవునితో మమేకమై ఉంటారు కదా, దేవుని ఆలోచన పొందుకుంటాడు కదా, దేవుడు మీకు నడిపింపనిస్తాడు కదా. నీ మీద దృష్టించి నీకు బోధిస్తాను, నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు చూపిస్తాను, నేర్పిస్తానని చెప్తాడు కీర్తనకారుడు. ఆయన మన మీద దృష్టిస్తాడు, ఆయన బోధిస్తాడు, నడిపిస్తాడు, మన ఆలోచనలు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు మహారాజు ఏమంటాడు తెలుసా? నీవు నాకుండగా ఈ లోకములోనిది నాకు ఏది అక్కరలేదు, నీ ఆలోచనతో నీ మహిమలో నన్ను చేరుస్తావు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్న లైఫ్ ఉంటుందండి. మనకంటే ముందున్న వాళ్ళు ఇట్లే జీవించిపోయారు, అంతకంటే ముందున్న వాళ్ళు ఇట్లే జీవించిపోయారు. హల్లెలూయా. మరి మనం కొత్త శకాన్ని భౌతికంగా, ఆత్మీయంగా సృష్టించి వెళ్ళిపోవాలి, దీవెనకరంగా మారి వెళ్ళిపోవాలి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును మహింపరుస్తాం. హల్లెలూయా. ఇప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాన్ జీవితం గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే అసలు వీళ్ళు పిలుపు పొందుకొని వెంటనే వలలు విడిచి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి, కారణం ఏంటి? ఊరికనే యేసు ప్రభు నమ్మకం కదా, మనము ఊరికనే ప్రభు మార్గంలోకి రాము కదా. అలాంటి పరిస్థితిలో మనము ఎలా రక్షణలో అనుభవంలోకి వచ్చామంటే దాంట్లో కొన్ని మూలమైన కారణాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి రండి. మనం ఏం చేస్తున్నామంటే, పిలుపు పొందకముందు వెంటనే సడన్గా వలలు విడిచి యేసును వెంబడించడానికి రీజన్ ఏంటి దాన్ని ధ్యానించబోతున్నాం. హల్లెలూయా. ఈ మూలాన్ని మనం మర్చిపోవద్దు. 1వ అధ్యాయంలోకి రండి. ముందు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు? నీవు ఏలియావా అని అడగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఉత్తరమిచ్చను. మరి నీవెవరవు? మమ్ము పంపిన వారికి మేమేమి ఉత్తరం ఇయ్యవలను గనుక
నిన్ను గురించి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవను సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దమని చెప్పాను. పంపబడిన వారు పరిచయులకు చెందిన వారు గనుక వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతన్ని అడగగా, యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. ఆమేన్. యోహాను బాప్తిసం ఇచ్చుచున్న యోర్దన్ నదికి ఆవలనున్న బెతీనియాలో ఈ సంగతులు జరిగాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ ప్రత్యేకింపబడిన వ్యక్తి ఎవరి కొరకు జన్మించాడు? యోహాను క్రీస్తు మార్గాన్ని సరళం చేయడం. అందుకే అతన్ని కారణ జన్ముడు అన్నారు. యేసును గురించి చెప్పడానికి, ప్రవక్తను గురించి చెప్పడానికి, మెస్సయ్యను గురించి చెప్పడానికి, అభిషక్తుని గురించి చెప్పడానికి ఈ ఎలిజబెత్ దంపతులకు ఇచ్చింది. అందుకే అతని ప్రవర్తన వేరే, అతని పద్ధతి వేరే. అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వాక్కు వచ్చేనని ఉంటుంది బైబిల్లో. లూకా సువార్త 3వ అధ్యాయం మొదటి నుండి చదివితే అక్కడ చదవాల్సిన అవసరం. ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాక్కు వచ్చింది. ఆ వాక్కు ఉండడం వలన యోర్దాను తీరములో ఉన్న జనులందరూ, సమరయులు, రకరకాల ప్రజలు వచ్చి నీటి బాప్తిసం పొందారు. ఎందుకు బాప్తిసాలు తీసుకుంటున్నారు? అసలు ఏంటంటే అతడు దేవుని మనిషి, దేవుని చేత పంపబడిన వాడు. దేవుని చేత పంపబడిన ఏ వ్యక్తి అయినా క్రీస్తును మహిమపరుస్తాడు, క్రీస్తును ప్రోకట్ చేస్తాడు, యేసయ్యను ప్రోకట్ చేస్తాడు. హల్లెలూయా. బిలీవర్స్ కావచ్చు, సేవకులు కావచ్చు, అపోస్తులు కావచ్చు, పెద్ద పెద్ద బోధకులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ జీవితం ద్వారా, వాళ్ళ బోధల ద్వారా యేసును ఫోకస్ చేయాలి. హల్లెలూయా. ఆయన తత్వాన్ని ఫోకస్ చేయాలి. కానీ ఈ చిన్నది జనాలకు లేదు, పెద్ద పెద్ద అపోస్తులకు లేదు, పెద్ద పెద్ద బోధకులకు లేదు. ఎందుకు లేదంటే స్వకీయ మహిమను వెతికే ఏ వ్యక్తి కూడా యేసయ్యను గురించి మాట్లాడలేడు. హల్లెలూయా. యేసయ్యను గురించి మాట్లాడితే నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు ఇష్టపడరు, నీకెవరు సహాయం చేయరు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. అలాంటి దేవుణ్ణే సిలువకు అప్పగించిళ్ళు. ఆయన మార్గంలో ఉంటే, ఆయన నిజాయితీలో ఉంటే, ఆయన అడుగుజాడల్లో నడిస్తే నిన్నెవ్వరు ఇష్టపడరు. అందుకే యేసుప్రభు అంటాడు, ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ లోకంలో మీకు శ్రమ, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు నా బిడ్డలు. హల్లెలూయా. మీకు శ్రమే, కానీ నేను మీతో ఉన్నాను. హల్లెలూయా. ఈ శ్రమ క్షణకాలికమైన సులకన శ్రమ మనకు వచ్చేటివి, కానీ నిత్యత్వంలో మనం ఉండాలి. ఈ ఫెయిత్ ఎప్పుడైతే దెబ్బతింటుందో, పరలోకం గురించి, నిరీక్షణ గురించి, రేపు పొద్దున ప్రభుత్వం నేను యుగాయుగాలు ఉండాలనే ఆ చిన్నది ఏదైతే మన బ్రెయిన్లో నుండి వెళ్ళిపోతుందో, మన జీవితాలన్నీ గందరగోళం. ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మారుతాం, ఆదివారపు క్రైస్తవులుగా మారుతాం, బైబిల్ చదువుకునే క్రైస్తవులుగా మారుతాం. కానీ ప్రభుకు, పరలోకానికి, ఆయన వాక్యానికి, మన లైఫ్కు ఏం పొంతన ఉండదు. అందుకనే ఈ వ్యక్తి దేవుని కొరకే జీవించి క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఈ యోహానుకు బాప్తిసం ఇచ్చి యోహాను చూసులే యేసయ్య దగ్గర రాకముందు. హల్లెలూయా. అది కూడా మీకు చూపిస్తాను. అంటే ఈ యోహాన్ చెప్పే బోధ ఏంటంటే, బాప్తిసం ఇచ్చి యోహాన్ చెప్పే బోధ ఏంటంటే, క్రీస్తును ప్రజెంట్ చేస్తున్నాడు. క్రీస్తు వస్తాడని చెప్తున్నాడు, మెస్సయ్య వస్తాడని చెప్తున్నాడు. యూదులకి ఏంటంటే మెస్సయ్య అంటే రాజు, రాజు అంటే రక్షకుడు, అంటే రక్షించేవాడు అంటే ఈ భౌతిక రోమా ప్రభుత్వం నుంచి మమ్మల్ని విడిపిస్తాడేమని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నారు. అందుకే సమయశ్రీ అంటే చూడు, ఆయన వచ్చినప్పుడు మాకు తెలిస్తే కదా, ఆ ప్రవక్త వచ్చినప్పుడు తెలిస్తే కదా, అంటే ఆ మెస్సయ్యను నేనే అని చెప్తాడు. హల్లెలూయా. ఆ రాజును నేనే అని చెప్తాడు. ఆ మాట విన్న ఆ మనిషి ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్తే వాళ్ళందరూ యాకోబు బావ దగ్గరికి వస్తే, అయ్యా ఇంకో 2 దినాలు ఉండండి, ఆ పరలోక విషయాలు మాకు చెప్పండి అంటే వాళ్ళు విన్నారు. అప్పుడు ఆ అమ్మాయిని చూశాడు, ఓ అమ్మాయి, నీ మాటను బట్టి కాదు, మా మట్టుకు మేము ఈయన లోకరక్షకుడు అని, క్రీస్తు అని విశ్వసించి మేము నమ్ముచున్నాము. ఈ విశ్వాసం అందరికీ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సేవకులైనా పాస్టర్లైనా యేసును పరిచయం చేయాలి. పరిచయం చేసి మనం తప్పుకోవాలి, వాళ్ళని యేసుతో అటాచ్ చేయాలి. హల్లెలూయా. సంఘాలతో కాదు, సహవాసాలతో కాదు,
పాస్టర్లతో కాదు, ఇంకెవరితో నువ్వు యేసుకు అటాచ్ చేస్తే పాస్టర్ మారినా, సంఘం మారినా, పరిస్థితులు మారినా యేసయ్య మారడు. హల్లెలూయా. ఆ మార్పు లేని దేవుడే కదా నిన్ను రక్షించింది. ఆ మార్పు లేని దేవుడే కదా అందరూ వదిలిపెట్టినప్పుడు నీ గుండెకు ధైర్యం చెప్పింది. ఆ మార్పు లేని దేవుడే కదా మరణ పంచులో నీకు ఆయుష్ని ఇచ్చేసింది. మరి ఆయనలో నువ్వు ఎలా ఉన్నావు? ఆయన ఎట్లా అత్తుకుంటున్నావు? అంటే గట్టిగా అత్తుకోవాలి. అప్పుడప్పుడు చెప్తాను చూడు, ఎంత గట్టిగా అంటే ఈ సందులోకి వెళ్ళి గాలి కూడా పోవద్దు, హేరు కూడా అంత గట్టిగా అత్తుకోవాలి యేసయ్యను. హల్లెలూయా. మనసు పూర్తిగా ఆలోచనలలో గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తుతిస్తామా? హల్లెలూయా. వాళ్ళు కంగారు పడుతున్నారు. నువ్వు ఊకే యేసు గురించి చెప్తున్నావు, క్రీస్తు గురించి చెప్తున్నావు, మెసేజ్ అసలు నువ్వు ఎవరివయ్యా మాకు అర్థం కావట్లేదు అంటే, నేను క్రీస్తును కాదు. హల్లెలూయా. నేను యేసును కాదు. నా వెనుక వచ్చేవాడు ఒకడు ఉన్నాడు. నేను నీళ్ళలో బ్యాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు అగ్నిలో బ్యాప్తిసం ఇస్తాడు, పరిశుద్ధాత్మలో బ్యాప్తిసం ఇస్తాడు. నాకు కూడా ఆయన ఎవరో తెలియదు అంటాడు. నేను ఇప్పటివరకు ఆయన చూడలేదంటాడు. హల్లెలూయా. కానీ ఒక వండర్ఫుల్ మాట అంటాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు యోగ్యుడను కాను. ఎంత నీతిమంతుడు అండి యోహాను, ఎంత నిక్కచ్చి మనిషి అండి. సత్యం కొరకు తల తెగ నరికినా కూడా నిలబడగలిగాడు. చావు, ఈరోజు నీకు సావు ఉందని తెలిస్తే మన బ్రతికి ఎట్లుంటుంది, మన జీవితం ఎట్లుంటుంది? చావును కూడా సంతోషంగా ఆహ్వానించాడు. కటికోడు ఆ గొర్రెను ముద్దు మీద పెట్టి నరికినట్టు నరికాడు. రాజు బంట్రోతుడు నరికించాడు. ఉరిదీయిస్తారు కదా, అట్లా జస్ట్ కట్ చేసేసారు ప్రభు కొరకు. కట్ చేశారు, బాగానే ఉంది. ఆ దరిద్రపు కొట్టు ఆ మనిషి, నువ్వు పొరపాటు చేస్తున్నావని చెప్తే కోపం అండి. ఎందుకో నువ్వు తప్పుడు ఆలోచనలో ఉన్నావు, నీ జీవితం బాగలేదు, సరి చేసుకో అంటే వాళ్ళ కోపం. ఆ కోపంతో బర్త్డే అప్పుడు అడిగాడు అమ్మాయిని, డ్యాన్స్ చేసే అమ్మాయిని, అమ్మ మరి నీకేం కావాలని రాసి అడిగాడు. అంటే ఏం లేదు, తల్లి చేత ప్రేరేపించబడింది. మమ్మీ రాజు నా నాట్యానికి మంత్రముగ్ధుడైపోయాడు, యవనస్త్రాలను కదా, నా డ్యాన్స్లో ఉన్న భంగిమలను చూసి మైమర్చిపోయాడు, మరి ఏం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకోవాలి మమ్మీ? హల్లెలూయా. నాకు తెలిసి 20 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఆలోచన లేదా, ఇంకిత జ్ఞానం లేదా? తల్లి చెప్పింది పనికిరాంది, తెలివి తక్కువది. ఈ పిల్లల్ని ఆలోచించాలి కదా, కొంచెం కాలానికి తగ్గట్టు ఉన్న మనిషి కదా. హల్లెలూయా. ఈ కాల పిల్లలు మందలించే పరిస్థితి లేదండి. అమ్మో ఏం రియాక్షను, ఏంది అది గందరగోళం. ఆ అమ్మ ఏమని తెలుసా, తల్లికి చెప్పింది దాన్ని బట్టి, అయ్యా బ్యాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలి చేసి ఇచ్చాడు, మాట ఇచ్చాడు. రాజులు కదా, పల్లెవులో పెట్టి తీసుకొచ్చి ఇస్తే అదేం రాక్షసానందం అండి, అదేం రాక్షసానందం. మనం చదువుకుంటే ఈజీగా అనిపిస్తే ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. అదేం రాక్షసానందం. లోపల ఆత్మ లేదా, పరిశుద్ధాత్మ లేదా, వాక్యం లేదా? యూదులు అందరూ తెలిసిన వాళ్ళు కదా. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాని గురించి ఆయన వచ్చాడని చెప్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఏమైతే చెప్పబడిందో, ప్రవక్తలు ఏమైతే చెప్పారో ఆయన రాబోతున్నాడని క్రీస్తు గురించి మాట్లాడాడు బాప్తిసం ఇచ్చే యోహాను. దీంట్లో పొరపాటు ఏముందండి, తప్పేముందండి? నువ్వు పొరపాటు చేస్తున్నావు, నువ్వు సరి చేసుకొని చెప్పడం తప్ప. నువ్వెవరి చేత ప్రేరేపించబడుతున్నావు? ఆ ప్రేరేపణ క్రీస్తుకు దూరం చేయొద్దు. నువ్వు ఎవరికి దూరమైనా పర్వాలేదు, విత్ సంఘానికి, సేవకునికి, ఇంకెవరికి దూరమైనా పర్లేదు, కానీ నువ్వు నమ్మిన యేసుకు దూరం కావద్దు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు దూరం కావద్దు, క్రీస్తు సత్యానికి దూరం కావద్దు. సత్యంలో ఉన్న వ్యక్తి కొండ మీద ఉన్న పట్టణంలాగా ఉంటాడు కనుక బైబిల్ చెప్తుంది మత్తయి సువార్తలో, మీ సత్క్రియలు వెలుగు వలె ప్రకాశింపనివ్వుడి. 5వ అధ్యాయంలో ఉంటుంది మత్తయి సువార్త. మీ మనుషులు మీ సత్క్రియలు చూసినప్పుడు, ఒకసారి చూద్దాం ఎందుకని మంచిది, సందర్భం వచ్చినప్పుడు చదివిస్తే మంచిది. మత్తయి సువార్తలోకి రండి. 16వ వచనం దగ్గరికి రండి అందరు కలిసి. హల్లెలూయా 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 హల్లెలూయా.
16వ వచనం అందరం కలిసి చదువుదాం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వుడి. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదామా, ప్రభుని స్తుతిద్దామా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. మరోసారి చెప్పాలి, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు స్వయంగా నోటితో మాట్లాడిన మాట అది. 5వ అధ్యాయం అంతా కొండ మీది ప్రసంగం. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరుచున్నట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనివ్వుడి. మనిషి గుర్తొస్తే గుణాలు గుర్తొస్తాయి, మనిషి గుర్తొస్తే వ్యక్తిత్వం గుర్తొస్తుంది, మనిషి గుర్తొస్తే స్వభావం గుర్తొస్తుంది, పేరు గుర్తొస్తే ఆ వ్యక్తి లక్షణాలు గుర్తొస్తాయి. యేసు గుర్తొస్తే ఆయన ప్రేమ గుర్తొస్తుంది, ఆయన త్యాగాలు గుర్తొస్తాయి, ఆయన చేసిన కార్యాలు గుర్తొస్తాయి. ఎంతమందిని విడిపించాడు, ఎంతమందిని నడిపించాడు, ఎన్ని రకాల ప్రజలను అన్ని జాతుల నుండి, అన్ని కులాల నుండి, అన్ని మతాల నుండి, ప్రపంచంలో ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు మతాల నుంచి దొంగలు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, వ్యభిచారులు, నరహంతకులు, రౌడీ సీటర్లు, ఎన్ని మంత్రగాళ్ళు, అన్ని రకాల ప్రజలను మార్చింది యేసయ్యా. హల్లెలూయా. నీ సాక్ష్యం చెప్తేనే మారిండేమో, వినడం వల్ల యేసు మీదకి విశ్వాసం వచ్చింది. నీవు పరిచర్య చేస్తేనే దేవుని కార్యం జరిగిందేమో. ఆ పరిచర్య క్రీస్తుని గురించి కదా, ఆ పని దేవుని గురించి కదా, యేసేను గురించి కదా. ఆయన మీదికి విశ్వాసాన్ని పంపి మనం వెనుక ఉండాలి. హల్లెలూయా. ఇదే మనోడు చేస్తున్నాడు. వంగి ఆయన చెప్పుల వారును కూడా విప్పడానికి నేను యోగ్యుడను కాదు, నేను ఆయనను కాదు. ఈయనకు చాలామంది శిష్యులు ఉన్నారండి. ఈ శిష్యులకంతా టీచింగ్ ఏం చేశాడు? ఇప్పుడు చెప్పిందే టీచింగ్ ఏం చేస్తున్నాడు? ఈ శిష్యులకు టీచింగ్ ఏం చేశాడు చెప్పండి. బాప్తిసం ఇచ్చి యోహాను శిష్యులకు క్రీస్తు గురించి చెప్పాడు. కంగారు పడతాలేంటి? ఆయన రాకడ గురించి చెప్పాడు. నేను ఆయన శబ్దాన్ని అని చెప్తున్నాడు. ఆయన వస్తాడు, అగ్నిలో బాప్తిసం ఇస్తాడు. క్రీస్తుని గురించి మాట్లాడాడు, మెస్సయ్యను గురించి మాట్లాడాడు. నేను ఇంతవరకు ఆయన చూడలేదని చెప్తున్నాడు. కానీ ఒక రుజువు మాత్రం ఇచ్చాడు. ఇప్పుడు చదివి వదిలేసిన భాగం నుండి కొంచెం ముందుకెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ వరకు చదివాం గుర్తుందా? మొదటి అధ్యాయంలో చెప్పుల వారిని విప్పుడుకు యోగుడును కాని 28వ వచనం. బాప్తిసం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలన బెతీనియాలో ఈ సంగతులు జరిగాయి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడని నేనెవరి గురించి చెప్పి తినో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఇజ్రాయిలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశమును దిగి వచ్చుట చూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లతో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చుట నిలుచుట చూస్తువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చిది నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బాప్తిసం ఇచ్చి యోహాను అడవిలో ఉంటూ మిడతలు తింటూ తేనెతో తాగుతూ పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ క్రీస్తుని గురించే బోధిస్తున్నాడు. ఒంట రోమలుగా తోలుదట్టి, హల్లెలూయా, అర్ధనగ్న దుస్తులతో. ఆయన ఆకారమే డిఫరెంట్. హల్లెలూయా. ఆయన నెంబర్ 1 దైవజనుడు. హల్లెలూయా. నిజమైన సేవకుడు. ఆయన పుట్టుక ప్రత్యేకం, ఆయన వస్త్రధారణ ప్రత్యేకం, ఆయన ఫుడ్డు ప్రత్యేకం, ఆయన లైఫు ప్రత్యేకం. బైబిల్ ఏమని చెప్తుంది? క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలోనూ విశ్వాస విషయంలోనూ ఏకత్వం పొందాలి. సంఘానికి 5-fold మినిస్ట్రీ కావాలి. పెళ్లి కుమార్తె సంఘానికి 5 రకాల పరిచర్య అందించబడాలి. సువార్థికులు, బోధకులు, కాపరులు, ఉపదేశకులు, అపోస్తలులు. 5-fold మినిస్ట్రీ. ఆదిలో అదే బోధించారు.
పిఎం సామెల్ కానీ ఏఎం సామెల్ కానీ ఆ పితరులు ఆదిలో అదే బోధ, డినామినేషన్ లేదు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాతనే ప్రపంచంలో అనేక చోట్లకు క్రీస్తు సువార్త వెళ్ళిపోయింది. కానీ ఈరోజు మనందరితో దేవుడు మాట్లాడేది ఏంటంటే, నిజమైన దేవుని గురించి మాట్లాడే వాళ్ళు కావాలి. హల్లెలూయా. క్రీస్తుని గురించి ప్రొజెక్ట్ చేసే వాళ్ళు కావాలి. ఈయన చెప్తున్నాడు, నాకు తెలియదు, నేను ఆయన తెలుసుకోలేదు. ఎప్పుడైతే యేసే నా దగ్గరకు వచ్చాడో, అందరికీ బాప్తిసం ఇచ్చినట్టు ఆయనకు బాప్తిసం ఇచ్చాను. ఆయన ఒడ్డుకు వెళ్ళేసరికి ఆకాశం తెరవబడ్డది, పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీద వాలింది. అప్పుడు ఈయన క్రీస్తు అని తెలుసుకున్నాను. హల్లెలూయా. నేను క్రీస్తు అని తెలుసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎవరు వింటున్నారు? రావాలి 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 శిష్యులు వింటున్నారు. హల్లెలూయా. ఎందుకంటే యోహాను శిష్యులుగా వీళ్ళంతా శిష్యులు వింటున్నారు. ఇప్పుడు ఎక్కడైతే చదివి వదిలేసామో ఆ వచనం 35వ వచనం, మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన ఆ మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. ఇక్కడ ఆగదాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తుని గురించి బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తూ ఉంటే వీళ్ళు పనులు చేసుకుంటూ యేసు శిష్యులుగా మారారు. హల్లెలూయా. 11 మంది మాత్రం గలిలయ వాసులే. ఒక యూదా ఇస్కరియోతు మాత్రము యూదావాడు. ఈ 12 మంది శిష్యులలో, యేసు ఏర్పాటు చేసుకున్న 12 మంది శిష్యులలో. కానీ ఈ శిష్యులలో యేసును వెంబడించడానికి యోహాను శిష్యులు ఇద్దరు ఆయనను వెంబడించారనుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వెంబడించారు? ఏం చెప్తే వెంబడించారు? ఏం చెప్పాడు? చదివిందే చెప్పండి. ఏం చెప్పాడు బాప్తిసం ఇచ్చే యోహాను? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్న వెంటనే వాళ్ళు ఏం చేశారు? ఆ ఇద్దరు శిష్యులు, మరోసారి చదువుదాం 36వ వచనం, అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. హల్లెలూయా. నువ్వు చెప్పే మాటలను బట్టి ఎవరిని వెంబడిస్తాను? ఇమాజినేషన్ చేసుకో. ఏం చెప్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏది క్రియేట్ చేస్తున్నావు? హల్లెలూయా. నీ ఫ్యామిలీలో ఏది క్రియేట్ చేస్తున్నావు? నీ కుటుంబంలో ఏది క్రియేట్ చేస్తున్నావు? నీ పని దగ్గర ఏది క్రియేట్ చేస్తున్నావు? నీ కుటుంబ సభ్యుల మధ్య ఏది క్రియేట్ చేస్తున్నావు? నీ మాటలు, నీవు చేసేటివన్నీ క్రీస్తు వైపు నడిపించగలగాల, యేసు వైపు నడిపించగలగాల. మనుషులు మనుషులేనండి. నేనైనా, మీరైనా, ఎవరమైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరము మట్టి శరీరంలో ఉన్నాం. మనకి ఎమోషన్స్ ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, గొడవ అయితే సచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడరు. ఏం సంపాదించుకుంటాం? అరే మనోళ్ళే కదండి, మన రక్త సంబంధం లేదు, మన ఫ్యామిలీ మెంబర్సే కదా. మనం చెప్తే వాళ్ళకి అర్థమైతే వదిలేద్దాం, కానీ ప్రేమిస్తాం. హల్లెలూయా. ప్రేమిస్తాం. వాళ్ళ కష్టంలో ఉంటే అండగా నిలబడదాం. మనం చెప్పినట్టు వాళ్ళు వినలేదు, వదిలేయి. కానీ వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మాత్రం ఫస్ట్ నువ్వే ఉండవు. ప్రేమే మనిషిని చేంజ్ చేస్తుందండి. ద్వేషం, కక్ష, ఈర్ష్య, అసహ్యం ఏ వ్యక్తిని మార్చలేదు. ప్రేమ ఎప్పుడన్నా ఓడిపోగా చూశారండి? నేను పిచ్చి ప్రేమల గురించి చెప్తలేను, యేసయ్య ప్రేమ గురించి చెప్తున్నా. హల్లెలూయా. ఈ మొండోళ్ళ గురించి చెప్తలేను, ఈ మంకు పట్టిన వాళ్ళ గురించి చెప్తలేను. వాళ్ళు పిచ్చోళ్ళు. ఆల్రెడీ పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. దానికి మనం ఏం చేయలేం, ప్రార్థన చేయడం తప్ప. హల్లెలూయా. కానీ యేసయ్య ప్రేమ, హల్లెలూయా, కల్వరి ప్రేమ, క్రీస్తు ప్రేమ, పాపిని ప్రేమించే ప్రేమ, శత్రువును ప్రేమించే ప్రేమ. పక్కున్నోడు ఎగతాళి చేసినా, ఈ పక్కున్నోడు అర్థం చేసుకున్నా కూడా వచ్చిన ప్రజలందరూ ఉమ్మి వేసినా, సైనికులు 400 మంది ఉమ్మి వేసినా, కొరడాలతో కొట్టినా, అన్ని రకాలుగా హింసించిన, బంతులాడినా, నాట్యమాడినా, యేసయ్య శిలువ మరణంలో ఆయనను గాయపరిచినా కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ప్రేమే సహిస్తుంది, ప్రేమే ఓర్చుకుంటుంది, ప్రేమే డంబముగా ప్రవర్తించదు, ప్రేమే అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమే సత్యమునందు సంతోషిస్తుంది, ప్రేమే అపకారమును మనసులో పెట్టుకోదు. మనుషుల ప్రేమలలో అంత చెత్త ఉంటుంది. మనుషుల ప్రేమ ఎట్లుంటుంది చెప్పండి? స్వార్థపూరితమైన ప్రేమ.
ఎవ్వరు మనల్ని బాధ పెట్టరు. మన ఆలోచనలే మనల్ని బాధ పెడతాయి, మనకు వచ్చే ఊహలే బాధ పెడతాయి. ఏమైనా అనుకుంటూ బతుకుతాడు జీవితం అంతా. నువ్వు అనుకోకుండా చూడు, నువ్వేమనుకోకు, ఏదో ఒకటి అనుకుంటావు. వాళ్ళు చూసేదాన్ని బట్టి అనుకుంటావు, వీళ్ళు మాట్లాడేదాన్ని బట్టి అనుకుంటావు, ఎవరెవరు చెప్పిన దాన్ని బట్టి. ఈ అనుకున్నది పని చేయాలి. అనుకున్న వాళ్ళకి చెప్పాలి, ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాంపా, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, ఆడ ఉండేది ఇంత అంత ఉంటుంది, ఏది నలుసు అంత ఉంటుంది, మనోడు చెప్పేది ఏనుగు అంత ఉంటుంది. ఏనుగు పెద్ద కనిపిస్తుందా, నలుసు పెద్ద కనిపిస్తుందా? అందుకే యేసుప్రభు ఏమన్నాడు, అరే నాయనా, ఎదుటివాని అనే ముందు నీవు ఎదుటివాని కంట్లో నలుసే ఉంది, నీ కంట్లో పెద్ద దూలమే ఉంది. దూలం అంటే ఇలాంటి వెనకటి ఇళ్ళల్లో ఉంటుంది చూడు, అలాంటి దూలం, కంట్లో దూలం ఉందట. అంటే నువ్వు చేసేది పెద్ద పెద్ద తప్పులో అవతలలో చిన్నది. అంటే సమర్థించుకోవడం కొరకు చెప్తలేను, ఒక వ్యక్తిని నువ్వు మార్చడం కొరకు ఫస్ట్ నువ్వు మారు, నీ ఆలోచన మార్చుకో. భర్తమైనా కావచ్చు, భార్యమైనా కావచ్చు, పిల్లలైనా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, సంఘస్థులైనా కావచ్చు. నీ ఆలోచన దాటి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించలేడు. యేసు ప్రభును గూర్చి భూమి మీద ఉన్న రోజులు చనిపోయేంత వరకు క్రీస్తుని గురించే మాట్లాడాడు. ఆ క్రీస్తును తెలుసుకొని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఆయనే నీకు ఎలా తెలుసు అంటే, ఆయన నాకు చెప్పాడు దేవుడు. ఏమని? నువ్వు బాప్తిసం ఇచ్చినప్పుడు అతని మీదికి ఆత్మ దిగి వచ్చిందనుకో, నిలిచి ఉందనుకో, ఆ వ్యక్తి క్రీస్తు. హల్లెలూయా. ఈ మాటలు విన్న ఆ ఇద్దరు శిష్యులు ఎవరిని వెంబడించారు? యేసుని వెంబడించారు. నువ్వు యేసును వెంబడిస్తావని అడుగు పక్కన వాళ్ళని చూసి, నువ్వు యేసును వెంబడిస్తావా సోదరా? హల్లెలూయా. యేసును వెంబడిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ యేసు అసలు ఎంత బ్రాడ్ మైండ్ అండి. బాప్తిసం ఇచ్చి యోహాన్ది కొంతమంది విశ్వాసం గట్టిగా పట్టుకుంటారు పాస్టర్లు. ఎందుకు? ఎక్కడికి పోవద్దు. నువ్వు వాళ్ళకు సరైన టీచింగ్ చెప్తే అది మురికి కుంటలో ఉన్న బంగారం విలువ తగ్గదు. హల్లెలూయా. లోకంలోనే ఉంచాడు, సాతాను కాపురమున్న స్థలంలో ఉన్నాం మనం. హల్లెలూయా. కానీ కుమ్మరిపురి అనట బురద అంటదట, దానికి బురదలో ఉన్న నిజమా? దానికి రెక్కలు కూడా ఉంటాయట, పైకి ఎగిరిపోతుందట. హల్లెలూయా. సృష్టి ఎన్ని నేర్పిస్తుందండి మనకు. గమనించండి దేవుని బిడ్డలారా. బాప్తిసం ఇచ్చి యోహాను యేసునే ఫోకస్ చేస్తున్నాడు. నువ్వు నీ ఫ్యామిలీలో యేసుని ఫోకస్ చేయి. నీ ఇంట్లో గొడవలు ఉంటాడు, నీ కుటుంబంలో గొడవలు ఉంటాడు. ఆయన మనస్తత్వాన్ని టీచ్ చేయి, మీ పిల్లలకు టీచ్ చేయి, ఆయన గుణాలను టీచ్ చేయి. మీకు అనుభవాలు ఉన్నాయి, ఆయన లక్షణాలను టీచ్ చేయి. ప్రతి సందర్భంలో ఆయన ముందు పెట్టు. నీ కొడుకు ఇబ్బంది వచ్చిందనుకో, నీ బిడ్డకి ఇబ్బంది వచ్చిందనుకో, అరే నువ్వు చేసే పనులకు నీ ప్లేస్లో యేసై ఉంటే ఏం చేస్తాడని అడుగు. అసలు ఈ పనులే చేయడు మమ్మీ, యేసై అంటాడు. మరి నువ్వేం చేస్తున్నావురా? అయితే నా కొరకు ప్రార్థన చేయి మమ్మీ. హల్లెలూయా. నువ్వేం చేసినా అంటే కొంచెం నాకు కొడుకును కదా, కొంచెం బిల్డప్ ఎక్కువ ఉంటాయి డాడీ నీ మీద. అరే నువ్వు దేవుల్లో ఉండరా. తల్లిదండ్రులు చెప్తున్న ఆస్తిపాస్తుల కంటే క్రీస్తును వారసత్వంగా ఇవ్వండి, వాక్యాన్ని వారసత్వంగా ఇవ్వండి. మీరున్నా లేకున్నా వాళ్ళ పిల్లలు ఆశీర్వదించబడతారు. బైబిలే చెప్తుంది, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, హల్లెలూయా, ఇజ్రాయేలు ప్రజల దేవుడను. అబ్రహాము వంశాన్ని భూమి మీద ఉన్న అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న వంశం వాళ్ళన్నీ ఆశీర్వదిస్తానన్నాడు. ఆ వంశంలో నీవు నేనున్నాం. లేకపోతే మనకి ఎందుకు రక్షణ వస్తుందండి? నమ్మాలా దేవుని మాటను, వాక్కును నమ్మాలా. మనుషుల్ని నమ్ముతున్నావు, కుటుంబాన్ని నమ్ముతున్నావు. నెల జీతం వస్తుందంటే కరెక్ట్ టైంకి వస్తుందని నమ్ముతున్నావు. మంచి ఆకలి అవుతుందంటే ఆకలి నమ్ముతున్నావు. తినగానే తృప్తి అనిపిస్తుంది, బ్రేవ్ వస్తుంది, కడుపు నిండగానే బ్రేవ్ వచ్చేస్తుంది, ఇక చాలు ఇక తినొద్దు, అయినా మనం తినొద్దు. హల్లెలూయా. ఇన్నిటిని నమ్ముతున్నావు, ఆరోగ్యాన్ని నమ్ముతావు. వాక్కుని ఎందుకు నమ్మవు? దేవుని ఆలోచన ఎందుకు నమ్మవు? దేవుని కృప మీద ఎందుకు ఆధారపడవు? హల్లెలూయా. లోకమే, మనుషులే. యేసు ఎప్పటికీ నీలోనే నీతోనే ఉంటాడు. నిన్నే ఆలయంగా మార్చుకున్నాడు. నీ దేహానికి నువ్వు విలువ ఇవ్వవో కానీ నీ దేహం అయిన ఆలయం. హల్లెలూయా. అందుకే నాకు తెలియనప్పుడు దీని గురించి వేరే మాట్లాడేది. కానీ ఈ పనికిరాని మట్టి పాపభూయిష్టమైన ఈ శరీరాన్ని దేవుడు తన ఆలయంగా మార్చుకున్నాడు. బైబిల్ అబద్ధం కాదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. మీ దేహముతో దేవుని మహింపరచండి. దేహం అంటే డెడ్ బాడీ కాదు, ఊపిరితో ఉన్న మనం. దేహం అంటే కళ్ళు, దేహం అంటే చెవులు, దేహం అంటే నోరు, దేహం అంటే ఆత్మ, దేహం అంటే ఆలోచనలు, దేహం అంటే మన ఉద్దేశాలు, ఊహలు. వాటితో ప్రభును మహింపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఇద్దరు శిష్యులు వెంబడించారు. ఒక్కసారి ఆ శిష్యుల గురించి విందాము. 18వ వచనం.
అందరం కలిసి చదవాలి, మీరు మళ్ళీ మర్చిపోతున్నారు. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూసి మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థము. ఆమేన్. శిష్యులకు చెప్పాడు, లోక పాపములు మోసుకుని దేవుని కొరకు అనగానే వీళ్ళు యేసును వెంబడించారు. యేసును వెంబడిస్తుంటే యేసయ్యకి అర్థమైపోయింది. హల్లెలూయా. మీ గురించి ఆయనకు అర్థమైపోద్ది. హల్లెలూయా. మన గురించి ఆయనకు అర్థమైపోద్ది, మన కుటుంబం గురించి అర్థమైపోద్ది. ఎవరికి తెలియకపోవచ్చు, ఆయనకు అర్థమవుతుంది. నువ్వు ఆయన వెంబడిస్తున్నావు కదా, ఆయన మార్గంలో ఉన్నావు కదా, ఆయన అడుగుజాడలు నడుస్తున్నావు కదా, అప్పుడు ఆయన మిమ్మల్ని అడుగుతాడు, అసలు ఎందుకు ప్రభువు నమ్ముకున్నాను, ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? హల్లెలూయా. అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? రబ్బీ అన్నారు. రబ్బీ అంటే అరామిక్ భాషలో బోధకుడు అని. బోధకుడు అంటే చెప్పేవాడని, బోధించేవాడని. రబ్బీ అని పిలిచారు. ఎందుకు నన్ను వెంబడిస్తున్నారని అడిగాడు. ఈరోజు ఇక్కడున్న మిమ్మల్ని కూడా, అసలు మీరు ఎందుకు రక్షించబడ్డారు, ఎందుకు మారు మనసు పొందారు, ఎందుకు బాప్తిజం తీసుకున్నారు? హల్లెలూయా. ఏం చెప్తాం మనం? పరలోకం కొరకు, ప్రభుతో ఉండడానికి. మరి చేసే పనులు ఏంటి? మార్చుకోవాలి కదా, మనం బతుకును మార్చుకోవాలి కదా. ఈ భూమి మీద మారితేనే ఎత్తబడతావు, రెక్కలు వస్తాయి, 2 రెక్కలు వచ్చినట్టు. నువ్వు మారకు, నువ్వు ఒట్టిగా ఆదివారం సంఘ సభ్యుడిగా గుడికి వచ్చి వెళ్తూ ఉంటే ఆయన వస్తే విడువబడితే భయంకరం. హల్లెలూయా. ఆ భయం లేకుండానే నేటి క్రైస్తవ ప్రపంచం బ్రతుకుతుంది. ఈ ప్రపంచంలో నలుమూలల క్రైస్తవులు ఒక్కరని కాదు, శేషం మాత్రమే మిగులుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. నాకు తెలిసి ఒక 5 నుండి 10 మంది కన్నా అర్థమవుతుంది కావచ్చు అని నా మానవ మెదడుతో నేను అనుకుంటాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. నేను కదా అర్థం చేయించేది, నేను కదా మాట్లాడేది, నేను కదా వారిని రక్షించింది, నేను కదా వారిని ఆశీర్వదించేది, నేను కదా అక్కడికి పరలోకాన్ని తీసుకొని వెళ్ళేది. హల్లెలూయా. కాబట్టి మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను. ఈ యేసును గురించి చెప్తే, యేసును అనుసరిస్తే, యేసు వెనుకకి తిరిగి మీరు ఏం వెతుకుతున్నారు అంటున్నాడు. అంటే తెలియక అన్నాడా యేసయ్య? అంటే వాళ్ళు ఏమన్నారు చెప్పండి, చదువుదాం. హల్లెలూయా. యేసు వెనుకకు తిరిగి వారు తమను వెంబడించడం చూసి మీరేం వెతుకుతున్నారని వారిని అడగగా వారు, రబ్బీ నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అని మాటకు బోధకుడు అని అర్థము. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూసి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యను వెంబడిస్తే యేసయ్య అడిగాడంటే రీజన్ ఉంది. ఎందుకు వెంబడిస్తున్నావు రీజన్ ఉంది. మరి నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు, నీకు కారణం ఉందా? నువ్వెందుకు రక్షించబడ్డావు, రీజన్ ఉందా? వీళ్ళు చెప్పారు, అయ్యా మీ గురించి మేము చాలా విన్నాం, బాప్తిసం ఇచ్చి యోహాను మీ గురించి చెప్పారు, విని ఉన్నాం, అందుకే బోధకుడు అని మిమ్మల్ని సంబోధించాం. ఊరికనే బోధకుడు అనలే, మీ గురించి మాకు తెలుసు, మీ గురించి మేము విన్నాం, మీరు ఎవరో విన్నాం, కానీ మీరు ఎక్కడ కాపురం ఉన్నారో మాకు తెలియాలి, మీరు ఎక్కడ ఉంటారో తెలియాలి. నేనంటాను, ఆయన చిరునామా నీవే. హల్లెలూయా. యేసయ్య చిరునామా నీవే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిరునామా నీవే, ఆయన అడ్రస్ నీవే, ఆయన స్థలము నీవే. నిన్ను చూసిన వాళ్ళు యేసును కలుసుకోవాలి, నీతో మాట్లాడిన వాళ్ళు యేసును కలుసుకోవాలి, నీతో మాట్లాడిన వాళ్ళు యేసును యొక్క ఆదరణను పొందుకోవాలి. ఎందుకంటే నీవే ఆయన ప్రతినిధి ఈ భూమి మీద. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా నీవే, మీ కుటుంబంలో కూడా నీవే. అంటే ఆయనకు అర్థమైంది వీళ్ళు ఏదో వెతుకుతున్నారని. హల్లెలూయా. వెంబడిస్తాను ఏదో వెతుకుతున్నారు ఏంటంటే, అయ్యా మీ ప్లేస్ ఎక్కడ? హల్లెలూయా. మీరు ఎక్కడ? వచ్చి చూడు. హల్లెలూయా. వచ్చి చూసి ఇంచుమించు రమారమి 4 గంటల వేలాట. అయితే అక్కడ ఉండిపోయేలాట, బస చేశారని. బస చేయడం అంటే ఏంటి? అక్కడ ఉండిపోవడం. ఎన్ని విషయాలు మాట్లాడాడో. 1 గంట, అర్ధ గంట సేపు మాట్లాడితే ఇన్ని విషయాలు తెలిసాయి. యేసయ్య మాట్లాడితే ఇంకెన్ని విషయాలు తెలిసాయి. హల్లెలూయా. లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. హల్లెలూయా. గొంగలి పురుగు చీతాకోక చిలకగా మారింది. హల్లెలూయా. ఈ అనుభవాలు అన్నీ ఉన్నవి. తర్వాత కంటిన్యూ చేద్దాం. 40 వచనం. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సయ్యను కనుగొంటిమని చెప్పి
అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అన్న మాటకు అభిషిక్తుడని, క్రీస్తు అని మూల భాషలో అర్థము. యేసు అతని వైపు చూసి, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఎందుకు ధ్యానిస్తున్నాం మనం? మొదటికి వచ్చిన నేను ఇదంతా మనం ఎందుకు ధ్యానిస్తాం చెప్పండి? సీమోను ఆంద్రియను వలలు విడిచి యేసుని ఏకదం వెంబడించడానికి రీజన్స్ ధ్యానిస్తున్నాం. వెంటనే లోబడడం కాదు అది, దీని వెనుక పెద్ద ప్రాసెస్ ఉంది. హల్లెలూయా. బైబిల్లో వెంటనే రాశారు కాబట్టి అది అప్పుడే జరిగిందని కాదు, కొన్ని వెంటనే జరిగాయి. ఇప్పుడు మనం చదివిన భాగాలన్నీ ఫస్ట్ రోజు ఆయన బ్యాప్తిసాలు ఇచ్చాడు, సెకండ్ రోజు ఆయన బ్యాప్తిసం ఇచ్చి యోహాను చేత అక్కడ మరుసటి రోజు మరునాడు ఉంటాయి. అవి 3 రోజులలో వెంటనే జరిగిన కార్యాలు ఇప్పుడు మనం చదివినాయి బ్యాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర నుంచి. కానీ యోహాను బోధిస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు, కేవలం క్రీస్తుని గురించి చెప్తున్నాడు, రక్షకుడి గురించి చెప్తున్నాడు, మెస్సయ్య గురించి చెప్తున్నాడు. అవి మాటలు విని ఆ క్రీస్తు కొరకు, ఆ మెస్సయ్య కొరకు యూదులంతా ఎదురు చూస్తారు కదా, వాళ్ళందరూ నమ్మి ధర్మశాస్త్రములో చెప్పబడిన ఈయనే ఆయనని ప్రకటిస్తుంటే, నువ్వు ఆయనవేనా, నువ్వు ఆయనను కాదు అన్నాడు. ఒక టైం వచ్చింది, ఆయనను గుర్తించాడు, పరిశుద్ధాత్మ దిగి రావడం, వెంటనే చెప్పాడు, ప్రజలకు చెప్పాడు. 2 శిష్యులతో కూడా మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆయన వెంబడించిన వాళ్ళు ఆయనను చూసి, ఎందుకు ఏం వెతుకుతున్నారంటే, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఉండే చోటు కావాలంటే రండి వచ్చి చూడండి అన్నాడు. ఆ దినం వాళ్ళతో ఉన్నారు. హల్లెలూయా. ఆ 2 శిష్యులలో ఒకరి పేరు యోహాన్ అనుకుంటా, యోహాను సువార్త రాశాడే ఆ యోహాన్ అయి ఉంటాడు. ఇంకొక వ్యక్తి సీమోను సహోదరుడైన ఆంద్రేయ. హల్లెలూయా. లోక పాపులు మోసుకుని పోతుంది దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన వెంటనే 2 శిష్యులు వెంబడించి యోహాను శిష్యులు వాళ్ళిద్దరు. అది ఆంద్రేయ ఏం చేశాడు, మెల్లగా వాళ్ళ సోదరుని సీమోనుకు చెప్పాడు, మేము మెస్సయ్యను కనుగొన్నాము, మేము యేసయ్యను కనుగొన్నాము. హల్లెలూయా. ఆ రక్షకుడిని కనుగొన్నాము, ఆ రాజును కనుగొన్నాము, యూదుల రాజును. అంటే మనోడు ఏం చేశాడు, ఆసక్తి. పేతురు అంటేనే దుడుకు, బాధ వచ్చినా తట్టుకోలేడు, సంతోషం వచ్చినా తట్టుకోలేదు, తొందరపడి మాట్లాడతాడు, మాట్లాడినాక ఆలోచిస్తాడు నేనేం మాట్లాడానని. హల్లెలూయా. అయితే అట్లయితే అరే నేను వస్తారవై ఆయన దగ్గరికి పోదాం అని యేసయ్య దగ్గరికి వెళ్తే, యేసయ్య నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోను కదా, నువ్వు కేఫా అంటాడు, నువ్వు రాయి. హల్లెలూయా. అంటే యేసయ్య ఇలా పరిచయం అయ్యాడు. హల్లెలూయా. అలాగూ మీ జీవితాలలో రక్షించబడిన దగ్గర నుండి ఇప్పటి వరకు బాప్తిసం ఇచ్చి యోహాను లాగా అనేక వాక్యాలు, వర్తమానాలు సేవకుల ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, సంఘాల ద్వారా, సహవాసుల ద్వారా, పెద్ద పెద్ద మీటింగ్ల ద్వారా క్రీస్తుని గురించి విన్నారు. ఆ బోధలు మిమ్మల్ని ఎక్కడికి నడిపించాలి, ఆ వాక్యాలు మిమ్మల్ని ఎవరి దగ్గరికి నడిపించాలి, సేవకుల దగ్గరికా, సంఘానికా, మొట్టమొదలు యేసుక్రీస్తు దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. ఆయన అడ్రస్ దగ్గరికి నడిపించాలి, ఆయన చిరునామా దగ్గరికి నడిపించాలి, ఆయన ఎవరో తెలుసుకొని ఆయన కృపలో ఉండి ఆయన కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అచ్చా, సిద్ధపడే మనము యోహాను శిష్యుల్లాగా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయొచ్చు, 2 పనులు చేయొచ్చు. హల్లెలూయా. ఏంటి 2 పనులు? ఒకటేమో పని చేసుకుంటూ సేవ చేయొచ్చు. హల్లెలూయా. దేనికి పిలుపక్కర్లేదు, బైబిల్ ఏమంటుంది? మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వరకు, భూమి మీదను పరలోకం మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామంలోకి బాప్తిసం ఇచ్చుచు నేను ఏ సంగతులు మీకు బోధించినో ఆ సంగతులను మీరు గైకొని ఆ తర్వాత సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి శుభవార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయుడి. హల్లెలూయా. ఇది చాలాసార్లు చెప్పాను. ఈ సన్నివేశాన్ని ఈ కాలపు బోధకులు అందరూ మర్చిపోయారండి. హల్లెలూయా. యు ఆర్ ఎ స్పిరిచువల్ మ్యాన్. నిజంగా నువ్వు ఆత్మీయురాలువేనా? సంబంధం ఉందా అసలు దేవునికి? నీ క్రియలే చెప్తాండి. వద్దు, ప్రభు కొరకు మండుచున్న దీపంలాగా ప్రకాశిస్తాం.
హల్లెలూయా. క్రీస్తు కొరకు రగులుతున్న అగ్ని కణములాగా ప్రకాశిద్దాం. మీ భౌతిక జీవితానికి అంత ఫుడ్ ఇస్తున్నారు, కానీ ఆత్మీయ జీవితానికి మాత్రం ఎక్కడనో లాస్ట్లో ఉంచొద్దు. ఫస్ట్ గాడ్, హల్లెలూయా. తర్వాత తల్లిదండ్రులు, నీ కుటుంబం, హల్లెలూయా. తర్వాత సంఘము, సహవాసం, హల్లెలూయా. తర్వాత ఇతరులు, హల్లెలూయా. లాస్ట్కు నువ్వు ఉండాలి, సేవకులు ఉండాలి, హల్లెలూయా. ఫస్ట్ గాడ్, హల్లెలూయా. ఇట్లా మీరు చేయండి, జీవితాలు బాగుపడిపోతే నన్ను అడగండి, కుటుంబాలు బాగుపడకపోతే నన్ను అడగండి. ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే క్రీస్తుని గురించి సహోదరుడు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు, అన్న నీతోనే మాట్లాడుతున్నాడు, అక్క నీతోనే మాట్లాడుతున్నాడు, నాన్న నీతోనే మాట్లాడుతున్నాడు, అమ్మ నీతోనే మాట్లాడుతున్నాడు, తమ్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు, చెల్లి నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నీవంటే దేవునికి ఇష్టము, నీ కుటుంబం అంటే దేవునికి ఇష్టము, నీ ఫ్యామిలీ అంటే దేవునికి ఇష్టము, నీ ఆత్మీయ జీవితాన్ని ప్రేమిస్తున్నాడు, నీ మనస్తత్వాన్ని ప్రేమిస్తున్నాడు, నీ గుణగణాలని ప్రేమిస్తున్నాడు, నీ అంకిత భావాన్ని ప్రేమిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని ప్రేమిస్తున్నాడు, నీ సమర్పణను, నీ త్యాగాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు కొరకు పెద్దపీట నీ గుండెల్లో వేసావు కదా, ఆయన సన్నిధి నీతోనే ఉంది, నీలోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఎందుకు రక్షించాడో గుర్తుపెట్టుకో తల్లి, ఎందుకు రక్షించాడో గుర్తుపెట్టుకో తండ్రి. నీ కుటుంబాన్ని, నీ గృహాన్ని ఎందుకు క్రీస్తులో, రక్షణలో ఆయన ఇంటి వారిగా చేశాడో గుర్తుపెట్టుకో. ఆయన ఇంటికి సంబంధించిన వ్యక్తి, పరలోకపు ఇంటికి సంబంధించిన వ్యక్తి. మనమందరం ఒక్కొక్క రాయి వలె దేవుని ఇంటి వారిగా కట్టబడ్డామని ఎఫెసీ గ్రంథకర్త చెప్తాడు. నీవు దేవుని ఇల్లు, దేవుని కుటుంబం, దేవుని మందిరము. అందులో దేవుని మహిమ ఉంటుంది, అందులో ఆశీర్వాదం ఉంటుంది, అందులో దైవత్వం ఉంటుంది. అయితే నీ ఆలోచనను దాటి నేను ఆశీర్వదించడు, నీ మనసును దాటి, నీ హృదయాన్ని దాటి ఏ కార్యము చేయలేడు. అయితే బాప్తిసం ఇచ్చి యోహాను తల్లిదండ్రులు చెప్పిన ప్రతి మాటను గుర్తుపెట్టుకున్నాడు. హల్లెలూయా. గర్భంలో ఉన్నప్పటి నుంచి టీచింగ్ మొదలైంది, గర్భంలో ఉన్నప్పటి నుంచి పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆ అనుభవంలో కాదు, బయటకు వచ్చిన తర్వాత పేరు పెట్టడంతోనే అద్భుతం జరిగింది. హల్లెలూయా. చుట్టుపక్కల వాళ్ళకు కూడా సంతోషం కలిగింది. అతను పుట్టినందున అనేకులు సంతోషించిరి. హల్లెలూయా. అప్పుడే జకర్యా నోరు తెరవబడింది. హల్లెలూయా. ఇతడు మామూలు వ్యక్తి కాదు, కడుపులోనే ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. క్రీస్తు కొరకు ప్రతిష్ఠితుడు, యేసు కొరకు ప్రతిష్ఠితుడు. నీవు, నీ కుటుంబం క్రీస్తు కొరకు ప్రతిష్ఠితులు. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో కుడి ప్రక్కన నీవే కూర్చోవాలి, ఆ మహిమలో నీవే ఉండాలి. అయితే ఈ లోకాన్ని నువ్వు జయించాలి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఇమోషన్స్ను జయించాలి, భావోద్వేగాలను జయించాలి, రోగాలను జయించాలి, సైతాన్ని జయించాలి, అపవాదిని జయించాలి, దుష్ట శక్తులను జయించాలి, అవమానాన్ని జయించాలి, నిర్లక్ష్యాన్ని జయించాలి, అజ్ఞానాన్ని జయించాలి, అవిధేయతను జయించాలి. ఆయన ఆలోచనలు నీకు అందుతూనే ఉన్నాయి. ఎన్నో రకాలుగా ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. అర్థం కాకపోతే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడు. హల్లెలూయా. వింటూ ఉండు. సమయం దొరికినప్పుడు, అవకాశం ఉన్నప్పుడల్లా వింటూ ఉండు. పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యం జరగబోతుంది. నీ కన్నీళ్లకు జవాబు వస్తుంది. నీ కష్టాలు గట్టెక్కుతాయి. నడి సముద్రంలో ఉన్న నీవు ఆవల తీరానికి వెళ్తావు. గుండె చెరువైటట్టు ఏడుస్తున్నావు, తల్లిదండ్రుల గుండె చెరువైటట్టు ఏడుస్తున్నావు. ఏం కాదు, ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఏం కాదు, మరణం రాదు. మరణ ముళ్ళను విరిచిన యేసు నీతో ఉన్నాడు. చీకటి బ్రతి కాదు, చీకటిలో వెలుగును పుట్టించే యేసు నీలో ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ లోక పాపులు మోసుకొని గొర్రెపిల్ల వైపు చూస్తావా? ఆ విశ్వాసానికి కర్తైన యేసు వైపు చూస్తావా? యేసుక్రీస్తుని గురించి మాట్లాడతావా? యేసుక్రీస్తు లక్షణాల గురించి ధ్యానిస్తావా? ఆయన ప్రేమతో నువ్వు నింపబడతావా? ఆయన కృప మీద నువ్వు ఆధారపడతావా? రెండు చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. మాతో మాట్లాడావు, మీకు కృతజ్ఞతలయ్యా. అయ్యా, ఈరోజు నీ ఆత్మకార్యం మునుపెన్నడూ లేని విధంగా ప్రతి ఆత్మలు జరిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ నామాన్ని కనపరుస్తూ, నీ ప్రజలు మీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.